విశాఖలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ జరుగుతున్న క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఆహార పదార్థాల ప్లేట్లను డస్ట్బిన్లో వేయాలంటూ విశాఖ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్లకార్డులు ప్రదర్శించి భక్తులకు అవగాహన కల్పించే దిశగా చేపట్టారు. ఆరిలోవా సింహాచలం తొలి పావంచు నుంచి 32 కిలోమీటర్ల నడుచుకుంటూ ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగారు. నా పేరు వరుణ్. నేను వైజాగ్ మెట్రో నుంచి వస్తున్నామండి. రోటరీ క్లబ్ మాది. సో ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా ఇక్కడ భక్తులందరికీ ఏ ఇబ్బంది కలగకూడదండి మేము క్లీన్లీనెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మేము చేస్తున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, అందరూ కొంచెం హడావిడిలో ఉంటారు, కానీ తెలుసో తెలియక కొంచెం చెత్త పడేస్తూ ఉంటారు. కానీ మనం చేసే ఈ చిన్నది 10 మంది చేసేసరికల్లా 100 మంది చేస్తే, ఒక 1000 మంది చేస్తే ఎక్కువ ఇబ్బందికరంగా అవుతుంది చాలామంది భక్తులకి. ఎందుకంటే ఈరోజు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ కోసం మేము ఈ చిన్న అవేర్నెస్ ప్రోగ్రాము డస్ట్బిన్స్ ఎక్కడ పడితే అక్కడ జీవీఎంసీ వాళ్ళు చాలా నీట్గా ఏర్పాటు చేశారు. సో మన అందరం అది ఫాలో అయ్యి వీళ్ళకి మంచి చెడు చూసుకుంటే బాగుంటుంది అనేది మాది. సో 32 కిలోమీటర్స్ ఆఫ్ పాదయాత్ర, 32 కిలోమీటర్స్ ఆఫ్ సర్వీస్ అనేది మేము నడుస్తున్నామండి. సో మా దగ్గర బ్యాగ్లో కూడా మెడికల్ సప్లైస్ ఉన్నాయండి మా దగ్గర. సో జనాలు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ కోసం ఓఆర్ఎస్, ఆయింట్మెంట్స్ అండ్
ప్లాస్టర్స్, బ్యాండేజెస్ అన్నీ కూడా క్యారీ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరికైనా ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అక్కడికక్కడ మేము మెడికల్ హెల్ప్ ఇవ్వడానికి మేము చూస్తున్నాము. మా దగ్గర మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరితో మేము కోఆర్డినేట్ అయి ఉన్నాము. ఇంకా ఇలాగ కంటిన్యూ అవుతున్నాము. థ్యాంక్ యూ. విశాఖలో గిరి ప్రదక్షిణకు తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భక్తులు అయితే లక్షలాది మంది అయితే తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చూసుకోవచ్చు, విశాఖ నుంచి అయితే ఒక చిన్న పిల్లనైతే ఒక చిన్న బండి మీద అయితే తీసుకొచ్చే క్రమంలో వారి తల్లిదండ్రులు ఈ ప్రదక్షిణలో భాగస్వామి కావాలని నేరుగా తీసుకొచ్చే ప్రక్రియ అయితే మనం చూడొచ్చు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? గాజువాక నుంచి వచ్చామండి. మీరు ఈరోజు గత చూసుకుని పాపని కూడా జంటిపెట్టిని తీసుకుని వచ్చారు. మీరు ఎలా కనిపిస్తుంది, ఎలా చేరుకుంటున్నారు? యాక్చువల్గా మేము థర్డ్ టైం మేము రావడం. ఆల్రెడీ 2 times లాస్ట్ టైం చేసినప్పుడేమో బాబు పుట్టినని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు మేము. మీరు ఎలా భావిస్తారు? చూసుకునే ప్రభుత్వ ఏర్పాట్ల పరంగా ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయండి. అన్ని వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగా అరేంజ్ చేశారు మొత్తం అంతా. అన్ని ట్రస్టెస్ కూడా బాగా అలౌ చేశారు మొత్తం అంతా బాగుంది ఇక్కడ చాలా. ఆచార్య చంద్రబాబు ద్వారా మీరు ఈరోజు చిన్న పిల్లని మీ బాబుని తీసుకొని వచ్చారు. మీరు ఎలా అనిపిస్తుంది? దేవుడికి అదే అడిగాము మేము, బాబుని కానీ పాపని కానీ పట్టుకొని రావాలి. లాస్ట్ 2 times చేసాము. ఇది థర్డ్ టైం బాబుని ఇచ్చారనేసి అని మొక్కు తీర్చుకోవడానికే వచ్చాము. యాక్చువల్గా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదే కాకుండా లక్ష్మీనరసింహ స్వామికి ఎప్పుడు మేము వ్రతాలు అవి చేస్తూనే ఉంటాం. స్వామివారి కృప మా పైన ఎప్పుడు ఉంటుంది. అందుకనే మేము అతని దయ వల్ల ఇలా నడుస్తున్నాం. మేము 9 o'clock అయిందండి. తొలి పావంచా దగ్గర స్టార్ట్ అయినప్పటికి 9 o'clock అయింది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఏదైతే చూసుకోవచ్చు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తన చిన్నారిని ఏదైతే చిన్నారిని కూడా ఒక చిన్న బండి మీద తీసుకొచ్చి 32 కిలోమీటర్లలో భాగస్వామ్యం చేసేందుకు కూడా తీసుకొచ్చామని, అదేవిధంగా గత ఏడాది కూడా వచ్చామని, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాపని దేవుడిచ్చిన వరంగా భావించి ఈరోజు మాకు పిల్లలు కూడా పుట్టినందుకు కూడా ఈరోజు మేము ఏదైతే ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నామని చెప్తున్న తల్లిదండ్రులు అయితే మనం చెప్తున్నాము. ఏదైనా కూడా ఆధ్యాత్మిక చింతన ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా భారీగా భక్తులు అయితే తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా చూడొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.